రైట్ సమయానికున్న బిగ్ బ్రేకింగ్ న్యూస్. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అమరావతి మహిళలపై అసభ్య వ్యాఖ్యల కేసులో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లోని ఆయన నివాసం దగ్గర నుంచే కొమ్మినేనిని అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు ట్రాన్సిట్ వారెంట్ ఇచ్చి కొమ్మినేనిని ఇప్పుడు ఏపీకి తరలిస్తూ ఉన్నారు. కొమ్మినేని శ్రీనివాసరావుపై గుంటూరు జిల్లా తుళ్లూరు పిఎస్లో కంపంపాటి శిరీష ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగానే హైదరాబాద్లో ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేశారు పోలీసులు. రాజధాని రైతులు, మహిళల ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంపంపాటి శిరీష ఫిర్యాదుతో జర్నలిస్ట్ కృష్ణంరాజు అలాగే కొమ్మినేనితో పాటు సాక్షి యాజమాన్యంపై కూడా కేసు పెట్టారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఇతర సెక్షన్ల కింద ప్రస్తుతం కేసు నమోదు చేశారు. సాక్షి ఛానల్లో చర్చ సందర్భంగా అసభ్య వ్యాఖ్యలు చేశారు కృష్ణంరాజు. అమరావతి వేశ్యల రాజధాని అని కొమ్మినేని శ్రీనివాసరావు ఆ చర్చలో వ్యాఖ్యలు చేశారు. అసభ్య వ్యాఖ్యలను ఆపకుండా కొమ్మినేని శ్రీనివాసరావు అలాగే ఆ చర్చను కొనసాగించారు. దీంతో అమరావతి రైతుల ఆత్మాభిమానం ఒక్కసారిగా దెబ్బతినింది. దీంతో శిరీష కేసు పెట్టారు. అమరావతి రైతులు, అమరావతిలోని మహిళల పట్ల అసభ్య పదజాలం వాడిన వారిని వారించకుండా నిలుపుదల చేయకుండా ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావు అలాగే వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజుపై కూడా కేసు నమోదు చేశారు. అయితే ఒక మనిషి ద్వేషంతో ఒక ప్రాంతంపై విద్వేషం చల్లడం దారుణం అంటూ ఉన్నారు ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ. గత ప్రభుత్వ హయాంలో ఇష్టారాజ్యంగా మాట్లాడిన చర్యలు తీసుకోలేదన్న ధైర్యంతోనే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారామే. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో కించపరచడం తగదంటూ ఉన్నారు. కొమ్మినేని అరెస్ట్ చేయడాన్ని మహిళా కమిషన్ స్వాగతించింది. మన మగతనం చూపించుకోవడానికి ఆడది కావాలి, చేతగానితనం కప్పిపుచ్చుకోవటానికి ఆడది కావాలి. అలాగే రాజకీయంగా ఒకరి మీద ఒక ద్వేషం ఉంటేనో ఒక పార్టీ మీద ద్వేషం ఉంటేనో వాళ్ళని కించపరచాలంటే ఆడవాళ్ళని అలాగే నాయకులు ఆడవాళ్ళని మధ్యలోకి తీసుకొస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఏం తప్పు చేశారు? వాళ్ళు ఇళ్లలో కూర్చున్న ఆడవాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. మీ రాజకీయ దురుద్దేశాల కోసం ఒక ప్రాంతం మీద ద్వేషంతోనో ఒక మనిషి మీద ద్వేషంతోనో ఆడవాళ్ళని కించపరచడం అనేది యాక్సెప్టబుల్ కాదు. ఇది ఒక నీచ సంస్కృతికి తెరలేపారు గత 5 ఏళ్ల కాలంలో. ఇప్పుడు ఇది జరుగుతుందంటే ప్రభుత్వం మారాక ఇది జరుగుతుందంటే ఎందుకంటే గత 5 ఏళ్లలో శిక్ష పడలేదు, వాళ్ళకి ఎవరు కూడా శిక్ష పడలేదు. ఇష్టం వచ్చినట్టు ఏదైతే కొన్ని రాజకీయ పార్టీల ముసుగులో కొన్ని మీడియా ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. కానీ ఎవరు యాక్షన్ తీసుకోవాలి. అప్పుడు ప్రభుత్వం కానివ్వండి, మహిళా కమిషన్ కానీ ఎవరు యాక్షన్ తీసుకోవాలి. సో భయం లేదు, మేమేమన్నా ఏం చేస్తారులే అనే భయంతో ఈరోజు ప్రభుత్వాలు మారినా కూడా ఇంకా ఇష్టం వచ్చినట్టు ఆడవాళ్ళ మీద దాడి చేయటం లేకపోతే ఇలా మాట్లాడటం ఎంతవరకు సమంజసం? దానికి ఈరోజు కరెక్ట్గా రాష్ట్ర పోలీస్ యంత్రాంగం తీసుకున్న యాక్షన్ని మేమందరం కూడా అభినందిస్తున్నాం. ఎందుకంటే ఇంకొకడు మళ్ళీ బయటకు వచ్చి జర్నలిస్ట్ ముసుగులోనో లేకపోతే అనలిస్ట్ ముసుగులోనో ఇష్టం వచ్చిన లేకపోతే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంట. ఏంటండి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఆడవాళ్ళ మీద. ఇదే మాట మీ ఇంట్లో ఆడవాళ్ళ మీద అంటే మేము ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే మీరు ఊరుకుంటారా? రాష్ట్రాల వ్యాప్తంగా ప్రసారయ్యే ఒక టీవీ ఛానల్ డిబేట్లో ఆడవాళ్ళని ఎంత కించపరిచే విధంగా నీచమైన వ్యాఖ్యలు చేశారో మనం అందరం కూడా చూసాం. దాన్ని ఆడవాళ్ళ గౌరవం మీద దాడిగా మనందరి బాధ్యత, దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. అలాంటిది కంప్లైంట్ ఇవ్వగానే వెంటనే ఎఫ్ఐఆర్ చేసి యాక్షన్ తీసుకున్నందుకు ముందుగా పోలీసు వాళ్ళకి మహిళల తరఫున, రాష్ట్ర వ్యాప్త మహిళల తరఫున కూడా మహిళా కమిషన్ కృతజ్ఞతలు తెలుపుతుంది. ఎందుకంటే గత 5 ఏళ్లలో ఇది ఒక సంస్కృతి అయిపోయింది. ప్రతి వాళ్ళకి ఏంటంటే ఎవరి మీద ద్వేషం ఉన్నా లేకపోతే ఎవరి మీద కోపం ఉన్నా ముందుగా మహిళల్ని మధ్యలోకి లాగేస్తున్నారు.
ఒక మహిళల అభిమానాల మీద దాడి చేయటం అనేది సర్వసాధారణం అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లలో కూడా. చెప్పేది ఏంటంటే మహిళా కమిషన్గా ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన మగతనం చూపించుకోవడానికి ఆడది కావాలి, చేతగానితనం కప్పిపుచ్చుకోవటానికి ఆడది కావాలి. అలాగే రాజకీయంగా ఒకరి మీద ఒక ద్వేషం ఉంటేనో, ఒక పార్టీ మీద ద్వేషం ఉంటేనో వాళ్ళని కించపరచాలంటే ఆడవాళ్ళని, అలాగే నాయకులు ఆడవాళ్ళని మధ్యలోకి తీసుకొస్తున్నారు. ఇదంతా రైట్. కొమ్మినేని అరెస్ట్, అలాగే అంతకుముందు జరిగిన పరిణామాలు, పూర్తి వివరానికి సంబంధించి వివరణ ఇవ్వడానికి అలాగే విశ్లేషించడానికి అమరావతి నుంచి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, ప్రస్తుతం మహిళా కమిషన్ అయితే స్వాగతిస్తోంది కొమ్మినేని అరెస్ట్ని. ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? ప్రస్తుతం కొమ్మినేనిని తుళ్లూరుకి తరలిస్తూ ఉన్నారు పోలీసులు. ఏం చెప్తూ ఉన్నారు అక్కడ అమరావతి రైతులు, అలాగే ప్రత్యేకించి మహిళలు ఈ వ్యవహారం పైన? సుమతి, మొత్తం మీద చూసుకుంటే అమరావతి దేవతల రాజధానిగా పేరు ప్రఖ్యాతులు వచ్చింది. కానీ అటువంటి అమరావతి రాజధాని విషయంలో వేశ్యల రాజధానిగా కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యల పట్ల ఆంధ్రప్రదేశ్లో మహిళలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం, అసంతృప్తి, తీవ్ర స్థాయిలో కూడా ఒక భావోద్వేగానికి గురవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒక జర్నలిస్ట్ ముసుగులో ఈ రకంగా వ్యవహరించడం సరైన విధానం కాదని చెప్పి తీవ్ర స్థాయిలో వాడిని మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఈ అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొమ్మినేని శ్రీనివాస్ కృష్ణంరాజుపై దాదాపుగా 52 చోట్ల ఇప్పటి వరకు కూడా ఫిర్యాదు చేశారు. మరొక వైపు అమరావతి జేఏసీ నేతలు, మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి కార్యాలయం ముట్టడికి ప్రయత్నాలు చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. మరొక వైపు ప్రజాప్రతినిధులందరికీ ఇప్పటికే రఘురామకృష్ణంరాజు కావచ్చు, మహిళా కమిషనర్ కావచ్చు, అలాగే పోలీస్ స్టేషన్లు కావచ్చు, వరుసగా అమరావతి మహిళా నేతలు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి కొద్దిసేపు క్రితమే ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషనర్ శైలజ, అలాగే గతంలో అమరావతి ఉద్యమాన్ని దగ్గరుండి నడిపిన రాయపాటి శైలజ మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా ముసుగును అడ్డం పెట్టుకొని, అనలిస్టుల ముసుగులో పెట్టుకొని ఇష్టానుసారంగా మహిళల్ని కించపరిచే విధంగా వ్యవహరించడం సరైన విధానం కాదు. డెమోక్రసీ పేరుతో ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం సరైన విధానం కాదు. గత 5 సంవత్సరాల కాలంగా ఏ రకంగా అయితే వ్యవహరించారో ఇప్పుడు కూడా అదే రకంగా వ్యవహరిస్తున్నారు. ఇటువంటి వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలి, కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి జాతీయ మహిళా కమిషనర్ కూడా లేఖ రాశాం. అలాగే సాక్షి యాజమాన్యం వ్యవహరించిన తీరు పట్ల వారు కనీసం క్షమాపణ చెప్పలేదు యాజమాన్యం. అలాగే ఈ అంశానికి సంబంధించి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి, అలాగే ఏదైతే సమాచార శాఖ కేంద్ర శాఖ ఫిర్యాదు చేసి సాక్షి లైసెన్స్ రద్దు చేయాలని చెప్పి కూడా తాము డిమాండ్ చేస్తామని చెప్పి ఆమె మీడియా ముఖంగా చెప్పిన పరిస్థితి కనిపిస్తాం. ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే ఇకపై మీడియా గైడ్ లైన్స్ కూడా ఫార్ములేట్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఎందుకంటే పబ్లిక్ ని అడ్రస్ చేసేటప్పుడు నాయకులు, ప్రత్యేకించి పొలిటికల్ నాయకులు మాట్లాడే భాష పైన ఒక గైడ్ లైన్ కావాలి. అలాగే మీడియాలో జరుగుతున్న చర్చల సందర్భంగా ఇప్పుడు వారించలేదు అన్న ఒక కారణంతో కొమ్మినేని అరెస్ట్ చేశారు. అసలు వ్యాఖ్యలు చేసిన అతను కృష్ణంరాజు. మరి ఆయనపై ఏం చర్యలు ఉండబోతున్నాయి? ఏ సెక్షన్స్ కింద నమోదై ఉన్నాయి కేసెస్ వీళ్ళపైన? అంటే సుమతి, ఇప్పటికే కొమ్మినేని శ్రీనివాసుకు సంబంధించి కూడా ఆయన హైదరాబాద్లో ఉండటం అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజుకు సంబంధించి కూడా 4 బృందాలుగా ఏర్పడి గుంటూరు రేంజ్ ఐజీ కొద్దిసేపు క్రితమే మంగళగిరి పోలీసులు, తుళ్లూరు పోలీసులకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అతని సెల్ ఫోన్ సిగ్నల్ని బేస్ చేసుకొని అతను ఎక్కడ ఉన్నా సరే ఈరోజు సాయంకాలం కల్లా అరెస్ట్ చేసి తీరాలని చెప్పి కూడా ఐజీ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే రఘురామకృష్ణంరాజు కూడా ఇప్పటికే డీజీపీకి లేఖ రాసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పోలీసులు చాలా సీరియస్గా కూడా తీసుకున్నారు. ఎందుకంటే ఒకవైపు సీఎం, ఒకవైపు డిప్యూటీ సీఎం, మరొక వైపు హోంమంత్రి, మరొక వైపు లోకేష్, ఇటు మహిళా సంఘాలు తీవ్ర స్థాయిలో కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అరెస్ట్ చేయకపోతే కనుక ఇంకా పరిస్థితులు చాలా ఉధృతంగా మారే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలోనే ఒక్కొక్కరినిగా అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. విజయవాడకు సంబంధించి ఆయన 3 రోజుల క్రితం కూడా అజ్ఞాతంలోకి వెళ్ళారు. ఆయన కోసం గాలింపు చర్యలు ఒకవైపు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక తుళ్లూరుకు సంబంధించి కూడా పోలీస్ స్టేషన్లో కొమ్మినేని శ్రీనివాస్, ఏదైతే కృష్ణంరాజుపై కూడా ఫిర్యాదు నమోదైంది. కృష్ణంరాజుకు సంబంధించి A1గా, కొమ్మినేని శ్రీనివాస్ A2గా, సాక్షి యాజమాన్యం A3గా నమోదైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ కేసుకు సంబంధించి తుళ్లూరు పోలీస్ స్టేషన్లో 108/2025 కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇక సెక్షన్కి సంబంధించి కూడా చాలా కఠినమైన సెక్షన్లు, SC STకి సంబంధించిన కేసులు కూడా ప్రధానంగా సెక్షన్లు కూడా నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక మనం సెక్షన్ చూసుకుంటే కనుక 79, 196/1, అలాగే 353/2, 293, 356/2, అలాగే 61
61/1, అలాగే బిఎన్ఎస్ యాక్ట్ కింద 67, ఐటీ యాక్ట్ ఏ కింద 2000, అలాగే 2008 బి కాజ్1 యూ కింద కూడా ఎస్సీ ఎస్టీ పీసీఏ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. వాస్తవాన్ని చూసుకుంటే ఎస్సీ ఎస్టీ కేసు కనుక నమోదైనట్లయితే దాదాపుగా 3 నెలల వరకు కూడా బెయిల్ వచ్చే అవకాశాలు ఏమాత్రం కూడా కనిపించవు. అలాగే ఐటీ యాక్ట్కి సంబంధించి కూడా ఏర్పాటైన నేపథ్యంలో బెయిల్ వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. సో ఈ నేపథ్యంలోనే తుళ్ళూరు పోలీసులు ఖమ్మంపాటి మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ ఖమ్మంపాటి శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజధాని ప్రాంతం తుళ్ళూరులో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. శిరీష గారు చాలా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ రేస్ చేశారు. ఆవిడ మాట్లాడుతూ మహిళల్ని ప్రతిదానికి కూడా ముందుకు తీసుకొస్తున్నారు, మహిళల్ని ఒక ముందు పోర్ట్రే చేసి వెనక మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పి ఆవిడ మాట్లాడారు. అలాగే ఒక సంస్థకి, ఒక ఆర్గనైజేషన్కి, ఒక పార్టీకి వత్తాసు పలకడానికి మహిళల్ని ముందుకు తీసుకొస్తున్నారు అని అన్నారు. ఒక జర్నలిజం ఓవరాల్ వ్యూలో ఇది ఎంతవరకు కరెక్ట్? అలాగే ఇప్పుడు మనం ఇందాక నేను చెప్పినట్టుగా కొత్త గైడ్ లైన్స్ ఫార్ములేట్ చేసుకోవాల్సిన టైం వచ్చేసింది అనుకోవచ్చా? అంటే 100% ముఖ్యంగా మీడియాకి సంబంధించి మీడియాతో మాట్లాడే వ్యక్తులు కానీ, లేకపోతే మీడియాకి సంబంధించి కొంతమంది సీనియర్ జర్నలిస్టుగా, ఎనలిస్టులుగా, ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా చెప్పుకునే వ్యక్తులు టీవీ డిబేట్లో కూర్చొని ఇష్టానుసారంగా మాట్లాడటాన్ని కూడా పూర్తి స్థాయిలో కట్టడి చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మహిళా కమిషనర్ రాయపాటి శైలజ కూడా మాట్లాడుతూ ఈ డిబేట్లో పాల్గొనే వ్యక్తులకు సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు సేకరించాలి, అలాగే డిబేట్లో ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. ఒకవేళ ఆ డిబేట్లో ఇష్టానుసారంగా మాట్లాడితే కనుక సంబంధిత వ్యక్తి, అలాగే డిబేట్ నిర్వహించిన వ్యక్తి, సంబంధిత ఛానల్పై కూడా చర్యలు తీసుకుంటాం. ఇదే అంశాన్ని బేస్ చేసుకుని కూడా కేంద్ర సమాచార శాఖ కూడా తాము లేఖ రాయబోతున్నామని చెప్పి కూడా ఆమె చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మహిళలకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మహిళలకు ప్రభుత్వం అగ్రతాంబూలం ఇస్తున్న నేపథ్యంలో రాజధాని కోసం 1600 రోజుల పైగా కూడా పాదయాత్రలు చేసిన మహిళలు, నిజంగా అమరావతి ఈరోజు తిరిగి పునర్నిర్మాణం చేపడుతుందంటే మహిళ పాత్ర చాలా కీలకమైంది. సో అటువంటి మహిళల విషయంలో ఎవరైతే వీరంతా చేసిన వ్యాఖ్యల పట్ల కూడా అందరూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళల విషయంలో ఎవరైనా సరే ఈ రకంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవాలనేది వారి ఆలోచనగా కనిపిస్తూ ఉంది. వీరిని అరెస్ట్ చేయడం కాదు, ఖచ్చితంగా శిక్షించాలనేది కూడా ప్రధానంగా మీడియా కావచ్చు, లేకపోతే పత్రికా సంస్థలకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, భావ ప్రకటన స్వేచ్ఛ ఇది ఉంటుంది ఖచ్చితంగా. కానీ ఇది ఎక్కడ వరకు పరిమితి ఏంటి, దీని లిమిట్స్ ఏంటి అన్నది మనం ఒకసారి మళ్ళీ చర్చించుకోవాలా, చేసుకోవాలా, దీని మీద మళ్ళీ మనం డిస్కస్ చేసుకోవాలా? ఖచ్చితంగా. ఎందుకంటే మీడియాకి సంబంధించి ముఖ్యంగా ఇప్పుడు ఒక్కొక్క మీడియాకి సంబంధించి రాజకీయ పార్టీలకు సంబంధాలు ఏర్పడటం, రాజకీయ పార్టీ నేతలే మీడియా సంస్థలను నెలకొల్పడంతో ఎవరికి వారు ఇష్టానుసారంగా వ్యవహరించడం, వారికి నచ్చిన రీతిలో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఈ అంశానికి సంబంధించి కూడా సీరియస్గా దృష్టి పెట్టాలని చెప్పి కూడా భావిస్తోంది. ఏ స్థాయిలో సీరియస్ కంటే ఖచ్చితంగా ఆయా మీడియా సంస్థలతో కూడా ఖచ్చితంగా పిలిచి మాట్లాడాలి. సమాచార శాఖ నుంచి కూడా వారికి ఒక నోటీస్ ఇచ్చి మీరు ఇష్టానుసారంగా కనుక మాట్లాడించినా, లేకపోతే ఇష్టానుసారంగా డిబేట్లు పెట్టినా, ముఖ్యంగా వ్యక్తిగత హననం చేస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పి కూడా సమాచార శాఖ ఒక కీలకమైన మార్పులు చేర్పులు చేయాలని చెప్పి భావిస్తూ ఉంది. సో దానిలో భాగంగానే ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కూడా ఆ దిశగా కూడా అడుగులు వేస్తూ ఉంది. ఖచ్చితంగా జర్నలిస్టులు ముసుగులో చేస్తున్న వ్యవహారాలకు సంబంధించి కూడా కఠినంగా వ్యవహరించాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తూ ఉంది. గత 5 సంవత్సరాల కాలంలో కానీ, లేదా అంతకుముందు కానీ, ఇప్పుడు కానీ కొంతమంది ఎనలిస్టుల పేరుతో చేస్తున్న వ్యాఖ్యలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి చేసిన వ్యాఖ్యలు బ్రాండ్ అంబాసిడర్ను దెబ్బతీసే రీతిలో వ్యవహరించడం, ఈ రెండింటిని కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. కాబట్టి జర్నలిస్టుల ముసుగులో ఈ రకంగా చేసేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలనేది ప్రభుత్వ ఆలోచన. ఇప్పటికే చర్చా వేదికల మీద మాట్లాడడానికి చాలా మంది హెసిటేట్ చేస్తున్నారు. ఇప్పుడు కనుక ఇలాంటివన్నీ ఉంటే ఇంకా చర్చల్లో పార్టిసిపేట్ చేయడానికి కానీ, లేకపోతే రావడానికి కానీ వెనకాడే పరిస్థితి ఉండదనుకుంటున్నారా? అంటే ప్రధానంగా ఇక్కడ 2 రకాల అంశాలని మనం బేరేజ్ వేసుకోవాలి సుమతి. ఎందుకంటే దాదాపుగా కొన్ని దశాబ్దాలుగా మీడియా సంస్థకు సంబంధించి కూడా చర్చలు, డిబేట్లు కొనసాగుతున్నాయి. ఎప్పుడు కూడా ఈ రకంగా వ్యక్తిగత హననానికి సంబంధించి కానీ, ఒక ప్రాంత హననం కానీ జరిగిన దాఖలాలు ముఖ్యంగా గత 5-10 సంవత్సరాల కాలంలోనే ఈ పరిస్థితి శృతి మించిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఎక్కడ ఈ శృతి మించిందంటే కొంతమంది జర్నలిస్టులు కావచ్చు, కొంతమంది ఫ్రీలాన్స్ జర్నలిస్టులు కావచ్చు, కొంతమంది ఎనలిస్టులు కావచ్చు, వారు ఒక పార్టీని భుజాన వెత్తుకొని ఎనలిస్టుల పేరుతో ఆ టీవీ డిబేట్లో పాల్గొనడం మూలంగా ఇటువంటి
పరిస్థితులు ఏర్పడుతున్నాయి అనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. గతంలో డిబేట్లు అంటే చాలా ఆహ్లాదకరంగా కూడా చాలా చర్చలు కొనసాగాయి. కానీ గత 5-10 సంవత్సరాల కాలంగానే సుత్తి తప్పుతున్నాయి కాబట్టి దీనిపై చర్యలు తీసుకోవాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. సుమతి. రైట్ శివ, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి కొమ్మినేని అరెస్ట్ చేయడాన్ని అయితే మహిళా కమిషన్ స్వాగతిస్తోంది. అయితే ప్రస్తుతం కృష్ణంరాజుపై కూడా లుకౌట్ నోటీసులు ఇచ్చున్నారు. తనకు కూడా టైం ఇచ్చారు లొంగిపోవాలని చెప్పి. ప్రస్తుతం కేసులు అయితే నమోదై ఉన్నాయి. తుళ్లూరుకి ప్రస్తుతం కొమ్మినేనిని తరలిస్తూ ఉన్నారు.